నేను నా బుల్లితో ముష్టియుద్ధం చేయలేదు. ఒక బుక్ రిపోర్ట్‌తో ఆమెను ఓడించాను. నా బుల్లి జాకీ ఒక పీడకలలా ఉండేది. ఆమె అందరికీ ఇష్టమైన పాపులర్ అమ్మాయి, కాని క్రూరంగా ఉండటమే ఆమెకు అలవాటు. మేము ఒక చిన్న క్యాథలిక్ స్కూల్లో చదువుకుంటున్నాము కాబట్టి ఆమె నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఆమె దుర్మార్గమే కాదు, చాలా సోమరిది కూడా. 6వ తరగతిలో మా టీచర్ సిస్టర్ లూయిస్ మాకు బుక్ రిపోర్ట్స్ అసైన్ చేశారు. జాకీ 4వ తరగతికి సంబంధించిన ఒక సాధారణ పుస్తకంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆమె నిజానికి ఆ పుస్తకాన్ని చదవలేదు. కేవలం కవర్ పేజీలోని బొమ్మలను చూసి ఒక కల్పిత కథను అల్లి చెప్పింది. అదే రోజు బస్సులో ఆమె నాతో చాలా క్రూరంగా ప్రవర్తించింది. నాకు ఇక ఓపిక లేకపోయింది. యాదృచ్ఛికంగా నేను అదే పుస్తకాన్ని గతంలో చదివి ఉండటం వల్ల నా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి లైబ్రరీ నుండి ఆ పుస్తకాన్ని తీసుకున్నాను. నేను చాలా లోతైన, వివరణాత్మకమైన రిపోర్ట్ను రాశాను. జాకీ చెప్పిన కథ అబద్ధమని నిరూపించే ప్రతి పాయింట్ను అందులో హైలైట్ చేశాను. నాకు పర్ఫెక్ట్ 100% మార్కులు వచ్చాయి. మరి జాకీకి? ఆమెకు కేవలం 25% మాత్రమే వచ్చాయి. ఆమె తల్లిని స్కూల్కు పిలిపించారు మరియు ఆమె చేసిన మోసం వల్ల టీచర్ క్లాస్ మొత్తానికి సులభమైన పుస్తకాలను నిషేధించారు. ఎవరో ఫిర్యాదు చేశారని జాకీ బస్సు ప్రయాణమంతా అరుస్తూనే ఉంది. కాని ఆమెకు నా మీద అసలు అనుమానం రాలేదు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద పుస్తకాలు చదివే సైలెంట్ అమ్మాయిని. నా తదుపరి ప్రాజెక్ట్ను అప్రూవ్ చేసేటప్పుడు సిస్టర్ లూయిస్ నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. నేను ఏం చేశానో ఆమెకు స్పష్టంగా తెలుసు మరియు ఆమెకు అది చాలా నచ్చింది.